తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ మరో కీలక నిర్ణయంపై ఆలోచిస్తోందా? సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులకు ఇకపై నెలకు ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పించనున్నారా? తిరుమలకు రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో సామాన్య భక్తులకు దర్శనం మరింత సులభంగా అందేలా కొత్త విధానాలపై టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలతో వచ్చే భక్తుల్లో కొందరు ఒకే నెలలో పలుమార్లు బ్రేక్ దర్శనం పొందుతున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సిఫార్సు లేఖల దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు కీలక ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి నిజంగానే సిఫార్సు లేఖలపై దర్శనానికి నెలకు ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పిస్తారా? ఈ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? సామాన్య భక్తులకు దర్శనంలో ఎలాంటి ప్రయోజనం కలగనుంది? టీటీడీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది. తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయంపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలతో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు నెలకు ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పించే విధానాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆనంద నిలయుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు సప్తగిరులు చేరుకుంటున్నారు. ఇలా శ్రీవారి దర్శనార్థం నిత్యం 80 నుంచి 90 వేల మంది శ్రీవారు కొలువైన కొండకు వస్తున్నారు. ఇక వారాంతాల్లో ఆ సంఖ్య 1,00,000కు పైమాటే. ఇలా వచ్చే భక్తులు పేద, ధనికులు అనే తారతమ్యం లేకుండా నిత్యం వివిధ దర్శన సదుపాయాల ద్వారా ఇలా వైకుంఠంలో వెలసిన దేవదేవుడి దర్శన భాగ్యాన్ని పొందుతున్నారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని తనివి తీరా చూసినా మళ్లీ మళ్లీ చూడాలనే తాపత్రయం ప్రతి మనిషిలో కలుగుతుంది. వైకుంఠ నిలయుడైన శ్రీవారి దర్శన విధానంలో సామాన్యులు సర్వదర్శనం, టైం స్లాట్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, లక్కీ డిప్ ఆర్జిత సేవలు, నిత్య సేవల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక విఐపీలు, వివిఐపీలు తమ వ్యక్తిగత సిఫార్సు, బంధుమిత్రులకు సిఫార్సు లేఖలు అందించడం వంటివి చేస్తుంటారు. తద్వారా వివిధ ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దీని బట్టి కల్పిస్తూ వస్తోంది టీటీడీ. ఏఏడి దర్శనం నుంచి వీఐపీ బ్రేక్ దర్శనంగా రూపాంతరం చెందడం, రోజుకు 2 సార్లు వీఐపీ బ్రేక్ దర్శనాలు నిర్వహించేవారు. కాలక్రమేణా పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు ఒక్కసారి మాత్రమే బ్రేక్ దర్శన విధానాన్ని అమలు చేశారు. ప్రస్తుతం రోజురోజుకు తిరుమలకొచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సెలవులు, పండుగలు, వారాంతాల్లో 1,00,000కు చేరువగా భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు వేచి ఉండాల్సిన సమయం పెరుగుతుండగా మరోవైపు సిఫార్సు లేఖలతో దర్శనం చేసుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే అసలు సమస్య ఎక్కడ మొదలైంది అంటే, కొంతమంది ఒకే వారంలో 2-3 సార్లు, ఒకే నెలలో పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫార్సు లేఖలను ఉపయోగించి బ్రేక్ దర్శనం పొందుతున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో నిజంగా అవసరం ఉన్న భక్తులకు అవకాశం తగ్గిపోతుందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు సిఫార్సు లేఖల జారీకి స్పష్టమైన పరిమితి లేకపోవడంతో కొందరు ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒకే వ్యక్తి వేర్వేరు సిఫార్సు లేఖలతో వరుసగా దర్శనం చేసుకోవడం వల్ల అసలు ఉద్దేశమే దెబ్బతింటోందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుతో అనుసంధానమైన ప్రత్యేక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సాఫ్ట్వేర్ అమలులోకి వస్తే సిఫార్సు లేఖపై దర్శనానికి వచ్చే ప్రతి వ్యక్తి వివరాలు ఆధారంగా నమోదవుతాయి. ఒకే వ్యక్తి ఇప్పటికే ఆ నెలలో సిఫార్సు లేఖ ద్వారా దర్శనం చేసుకున్నట్లయితే మళ్లీ అదే నెలలో అవకాశం ఇవ్వకుండా గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో ఒకే వ్యక్తి పలుమార్లు సిఫార్సు లేఖలను ఉపయోగించే అవకాశానికి చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, సిఫార్సు లేఖల సంఖ్య తగ్గితే ఆ సమయంలో మరింత మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించే అవకాశం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మరో కీలక అంశంపై కూడా టీటీడీ దృష్టి సారించింది. అలిపిరి టోల్గేట్ వద్ద రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా సెలవు రోజుల్లో, వారాంతాల్లో, ప్రత్యేక పర్వదినాల్లో వాహనాల క్యూలు కిలోమీటర్ల మేర కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు కూడా కొత్త విధానాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీటీడీ లక్ష్యం ఒకటేనని అధికారులు చెబుతున్నారు. శ్రీవారి దర్శనం ఎక్కువ మంది సామాన్య భక్తులకు సులభంగా అందేలా చేయడం, బ్రేక్ దర్శనాలపై పారదర్శకత తీసుకురావడం, సిఫార్సు లేఖల దుర్వినియోగాన్ని అరికట్టడం. అయితే ఈ ప్రతిపాదనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
రాబోయే టీటీడీ బోర్డు సమావేశంలో దీనిపై సమగ్రంగా చర్చించి అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాతే కొత్త విధానంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే సిఫార్సు లేఖల ఆధారంగా తరచూ దర్శనం చేసుకునే వారికి పరిమితులు ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు సామాన్య భక్తులకు మరిన్ని దర్శన స్లాట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, రాబోయే టీటీడీ బోర్డు సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? నిజంగానే నెలకు ఒక్కసారి మాత్రమే సిఫార్సు లేఖ దర్శనం అమల్లోకి వస్తుందా, లేక ఈ ప్రతిపాదనలో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయా అన్నది త్వరలోనే తేలనుంది.